అక్క మీరున్నారు, మీరు సరే ఎవరు లేనప్పుడు మీరు కూడా మొన్ననేమో హీరో పేరు కానీ ఆయనేమో అలా తయారయ్యాడు, ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడింది ఇప్పుడు ఎట్లనో క్లోజ్ చేస్తారు కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. సో మీరు అది ప్రాబ్లం. దేని గురించి? మొన్ననేమో నాని అలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు. తయారవుడేంది, మీరు కూడా మర్యాద ఇవ్వాలి కదా మాకు. మీరు అన్నది వెళ్తాది లేండి, వెళ్తాది, అన్నీ వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. విశ్వకర్ మీకు 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 ఏంటంటే ఏళ్ళు చూపిస్తారు, మేము చూపించినప్పుడు బాధ అవుతుంది మీకు. పర్లేదు, వేరే మూవ్ అనేదాం, క్యారీ ఆన్ విత్ కల్ట్. ఒక నిమిషం, నానిలో వచ్చిన చేంజ్ అలా తయారయ్యాడు, ఇలా తయారయ్యాడు అని అను గారు అని ఒకటి ఉండదు పక్కన. అట్లా మీకు మాకు మధ్య ఎప్పుడు గారు ఉండదు, ఆ విషయం మీకు తెలియదు. పదజాలం నాకు చాలా మంచిగా ఉంటది. ఇక్కడ ఇంకో వీడియో ప్లే చేస్తే అది కూడా చూడండి ఒకసారి. అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో, టీజర్లో, సినిమాలో నాని చేశాడు. నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. లాస్ట్ మూవీ నానిది ఏంటండి, అందులో కూడా నాని అట్లనే ఉన్నాడు, మొత్తం బూతులే మాట. ముందు ఒక జర్నలిస్ట్ ఉండే సురేష్ కుండేటియారు, ఆయన ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుండే అందరినీ. అసలు చాలా ఘోరంగా అడుగుతుండే క్వశ్చన్లు, పుట్టుమచ్చలు లెక్క పెట్టారా, డిఫరెంట్ క్వశ్చన్ అడిగా. తర్వాత అతన్ని బ్యాన్ చేశారు. దాని తర్వాత బ్యాన్ అయిపోయింది, మళ్ళీ కొన్ని ఈవెంట్స్కి వచ్చినట్టు ఇప్పుడు రావట్లేదు. సో అది పక్కన పెడితే దాని తర్వాత అక్క ఫామ్లోకి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ కాదు, ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది. ఏంటంటే డ్రాగన్ సినిమా తీసిన ప్రదీప్ రంగరాజన్, ఆయన డ్రాగన్ సినిమా ఏదో ఈవెంట్కి ఏదో వచ్చారు ప్రెస్ మీట్కి. సో అక్కడ ఒక క్వశ్చన్ అడిగింది ఆయన్ని, ఇట్స్ లైక్ మీది హీరో మెటీరియల్ ఫేసేనా, మీరు అనుకున్నారా అని చెప్పి. దాని తర్వాత గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పండ్ల గణేష్ గారితో ఒక చిన్న ఇష్యూ కూడా అయింది. అక్క ఫస్ట్ ఉంటుంది ఏదన్నా ఒక ఈవెంట్లో ఏదైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగి దాంతో కొంచెం ఫేమస్ అవుతామని చెప్పి. బట్ థింగ్ ఏంటంటే ఎవరన్నా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఇట్స్ లైక్ మినిమం కర్టసీ. ఇప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు స్టేజ్ మీద మీకు అంతే రెస్పెక్ట్ ఇస్తారు, సో మీరు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ మీరు ట్రెండ్ అవ్వాలని చెప్పి అనవసరం లేని క్వశ్చన్లు అడగడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. యాక్చువల్గా విశ్వక్ బ్రో చాలా బాగా క్వశ్చన్ అడిగాడు, ఇది మర్చిపోయింది అనుకుంటాను. సో అందుకే నేను ఇందాక వీడియో ప్లే చేస్తాను అని చెప్పాను. సో ఇది మళ్ళీ చూసి ఉంటుంది. బట్ ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు మినిమం కర్టసీతో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. మీరు ట్రెండ్ అవ్వడానికి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగి అది వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇప్పుడు మీరు ట్రెండ్ అవుతారు, బట్ దాంతోపాటు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. సో అది మర్చిపోతున్నారు మీరు. ఇప్పుడు ఈమె ఉంది, దాని తర్వాత ఇంకొక జర్నలిస్ట్, ఆయన పేరు నాకు తెలియదు, కే ర్యాంప్ సినిమా అప్పుడు కిరణ్ అబ్బవరం బ్రోతో ఒక క్వశ్చన్ అడిగినాడు. అసలు మినిమం రెస్పెక్ట్ లేకుండా ఆ క్వశ్చన్ అడిగాడు. ఆయన అయితే మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. బికాస్ ఆయనకి తెలుసు కిరణ్ అబ్బవరం ఏదో చిన్న హీరో, ఎట్లా మన ఇష్టం ఎట్లా పడితే అట్లా అడగచ్చు అని చెప్పి. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా సరే ఇప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అది చూడడానికి చాలా బాగుంటుంది. అట్లా మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ మీరు కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగి దాంతో ట్రెండ్ అయ్యి దాని వెనక్కి మీకు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఏమేమన్నారు, బట్ కింద కామెంట్స్ చూస్తే అన్నీ బ్యాడ్ కామెంట్సే, ఒక్కటి కూడా మంచి కామెంట్ లేదు. సో మినిమం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి అట్లా చేస్తారని ఆశిద్దాం.